బీఈడీ అభ్యర్థులము మాకు ఫిబ్రవరి 8, 2024 రోజు ఒక ఇంట్రీమ్ ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ కాపీలో గౌరవ జడ్జి గారు అభినందన్ కుమార్ షావలి గారు మరియు నామవరం రాజేశ్వరరావు గారు ఏపీలో ఏ విధంగా అయితే బీఎడ్ అభ్యర్థులకు నష్టపోయినటువంటి బీఎడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారో తెలంగాణలో కూడా అదేవిధంగా ఈ అభ్యర్థులందరికీ కూడా ఎస్జిటి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి వితిన్ ద 6 వీక్స్ అండ్ టైం పీరియడ్ కూడా మెన్షన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. దాని గురించి అనేసి మేము ఆ రోజు 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 10-12 సార్లు ఈ యొక్క ప్రజావాణిలో పిటిషన్లు వేయడం జరిగింది, ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళం. అదేవిధంగా మేమందరం కూడా మాస్ గ్యాదరింగ్ దాదాపు ఒక 3 టైమ్స్ వరకు మేము మాస్ గ్యాదరింగ్ కూడా అయ్యాము. మేము లాస్ట్ టైం వచ్చి చెప్పినప్పుడు కూడా మా యొక్క వినతిని వీళ్ళు ఆలకించి మా యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు వాళ్ళు మేము ఐఏఎస్ మేడం దివ్యా మేడం గారు కానీ అదేవిధంగా ప్రజాభవన్ ఇన్ఛార్జ్ అయినటువంటి చెన్నారెడ్డి సార్ గారు కానీ ఏం చెప్పారంటే మేము మీ యొక్క 5 డెలిగేషన్ను సీఎం గారి దగ్గర తీసుకుపోయే ముందే ఈ విషయం గురించి సీఎం గారికి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఆర్డర్ ఫోర్స్లో ఉంది కాబట్టి తప్పకుండా ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయించేటువంటి బాధ్యత మాదే అని చెప్పడం జరిగింది. కావున ఈరోజు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 600-700 మంది బీఎడ్ అభ్యర్థులం అందరం కూడా 2008 డిఎస్సీ అభ్యర్థులం అందరం కూడా ప్రజాభవన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా తప్పకుండా మాకు ఈ యొక్క ఉద్యోగ ప్రకటన చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దానికోసమే ఇంతమంది జనం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఈరోజు శుభవార్త వింటామనేసి ఆశావాద దృక్పథంతో ఇక్కడ బైఠాయించి ప్రగతి భవన్లో మేమందరం కూడా కూర్చోవడం జరిగింది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. మేము అనగా 2008 డిఎస్సీలో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులము. గత 15 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేసిన సందర్భంలో రీసెంట్గా మాకు జడ్జిమెంట్లు వచ్చినప్పటికీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా లేట్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంలో రీసెంట్గా వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న గారి ప్రభుత్వం రీసెంట్గా ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మాకు మధ్యంతర ఉత్తర్వులు సెలెక్ట్ కాబడినటువంటి నష్టపోయినటువంటి డిఎస్సీ 2008 అభ్యర్థులకు వాళ్ళ ఫేవర్గా ఉత్తర్వులు రావడం జరిగింది. సుమారు 6 వారాల లోపల వీళ్ళందరికీ కూడా ఏపీలో వచ్చిన మాదిరిగా ఉత్తర్వులు ఇస్తూ వీళ్ళందరికీ ఉద్యోగాలు తీసుకోవాలనేటువంటి చెప్పినటువంటి సందర్భం. ఇప్పటికీ సుమారు 4 వారాలు గడిచిపోయింది. ఇప్పటికీ ఎలాంటి ప్రాసెస్ జరగలేదు. ఈరోజు ప్రజావాణికి దర్బార్కి సుమారుగా అన్ని జిల్లాల నుంచి డిఎస్సీ 2008లో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులందరూ అన్ని జిల్లాల నుంచి సుమారు ఒక 800 పైచీల అభ్యర్థులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైనటువంటి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతి తొందరలో ఈరోజు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.